ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతోంది వాట్సాప్. సరికొత్త ఆప్షన్లతో ఎప్పటికప్పుడు వినియోగదారులకు మరింత దగ్గరవుతోంది వాట్సాప్. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్తో రాబోతోంది. ఆ సరికొత్త ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వాట్సాప్లో ఒక మెసేజ్ పంపిన తర్వాత అందులో ఏమైనా పొరపాటుంటే నాలుగు ఖర్చుకోవడమే తప్ప ఏం చేయలే. అయితే ఇప్పుడు సరికొత్త ఆప్షన్ ప్రకారం ఒకసారి పంపిన మెసేజ్ ను అన్సెండ్ చేయడం లేదా దానిని ఎడిట్ చేసే ఆప్షన్ కూడా ఉందట. మనం పొరపాటుగా ఓ మెసేజ్ ఒకరికి పంపితే వెంటనే దానిని డిలీట్ చేస్తాం. కానీ అది మన ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతుంది. అవతలి ఫోన్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ కొత్తగా తీసుకురాబోతున్న ఫీచర్ పుణ్యమా అని అవతలి వాళ్ల ఫోన్లో నుంచి కూడా అది డిలీట్ అవుతుంది. వాట్సాప్ బీటా వెర్షన్ లో కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుందని, దాన్ని ట్యాప్ చేస్తే పంపిన మెసేజ్ కూడా పోతుంది. ఈ కొత్త ఫీచర్ తో ఒక్క మెసేజ్లే కాకుండా పొరపాటున పంపిన ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇలా ఏవైనా కూడా అలాగే తీసేయొచ్చు. ఈ ఆప్షన్ త్వరలోనే మనకు అందుబాటులోకి రానుంది. గత సంవత్సరం నుంచి జీమెయిల్ కూడా ఇలాంటి ఫీచర్ నే అందుబాటులోకి తెచ్చింది. ఇక రీసెంట్ గా ఆండ్రాయిడ్ పాత వెర్షన్లు సహా ఐఫోన్ పాత వెర్షన్ లోను, కొన్ని విండోస్ ఫోన్లలోనూ వాట్సాప్ పనిచేయదంటూ ఒక బాంబు కూడా పేల్చిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.